ఐక్యరాజ్య సమితి. ఇది పేరు మాత్రం చాలా ఘనంగా ఉంటుంది. పేరు పన్నీరు వారు వీరి మొదట్లో పెంటకుప్పలు అన్నట్టుగా. అలాగే ఈ ఐక్యరాజ్య సమితిలో 5 దేశాలు పెత్తనం చలాయిస్తూ ఉంటాయి. అమెరికా, చైనా, యూకే, ఫ్రాన్స్, ఆ తర్వాత రష్యా. మరి ఇలాంటి దేశాలు కేవలం వాళ్ళ యొక్క గుత్తాధిపత్యాన్ని వహించడానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. ఎంతో కాలంగా భారతదేశం దానిలో ఈ పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ దేశాలు ఎప్పటికప్పుడు కాలడుగున్నాయి. ఎందుకంటే భారతదేశం ఎదగటం వారికి ఇష్టం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయాలి? అందుకని ఇప్పుడు భారతదేశం కొన్ని దేశాలు కలుపుకొని ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ 2.0 అనే దాన్ని స్థాపించడానికి సిద్ధమవుతున్నారు. ఇది మంచి పరిణామం. కుక్క కాటిగా చెప్పదబ్బంటారే, ఇదే పని.